ప్రైజ్ ది లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈ రోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును. కీర్తనలు గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనం. He fulfills your desire and fulfills all your thoughts. The book of Psalms chapter 20 verses 4. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈ దిన వాగ్దానములోను దేవుడైన యెహోవా మనతో తెలియచేస్తున్న వాగ్దానం ఏమిటి అంటే, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును అని దేవుడు మనతో తెలియచేస్తున్నాడండి. అవునండి, దేవుడు మన కోరికలను ఎరిగి ఉన్నవాడు. మనం దేవునికి ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా మన కోరికను సిద్ధింపచేస్తాడు. మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అది దేవునికి తెలిసి ఉన్నది. దేవుడు తప్పకుండా సఫలపరుస్తాడండి. అవి దేవుని దృష్టికి యథార్థమైనవి గాను నీతిమంతుని గాను ఉండాలి. చూడండి ప్రియా సహోదరి సహోదరులారా, ప్రతి మనుషునికి ఏదో ఒక కోరిక ఉంటూనే ఉంటుంది. అలాగే దానికి సంబంధించినవి అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. వాటన్నిటిని బట్టి మనం ముందుగా దేవునికి తెలియచేయాలండి. దేవునికి తెలియచేసినట్లయితే దేవుడు తప్పకుండా వారి జీవితాలలోనూ వారి కోరికను సఫలపరిచి తప్పకుండా సహాయం దయచేస్తాడు. కనుక మనమందరమును కలిసి మన ప్రభువైన యేసుక్రీస్తుకు ప్రార్థిస్తూ దేవుని యొక్క వాక్యమునకు లోబడి జీవించే వ్యక్తిగాను మన వ్యక్తిగత జీవితాలలోనూ దేవునిని అనునిత్యం ఆరాధించుదుముగాక. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడైన మా దేవ, నీ బంగారు పాదములకు వందనములు స్తోత్రములు చెల్లించుచున్నాము దేవా. ప్రభువా, ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక కోరిక అనేది ఉంటూనే ఉంటుంది ప్రభు. వాటి గురించి అనేక రకాలుగా ఆలోచిస్తూ చింతిస్తారు. దయచేసి వారి కోరికను మీరు సిద్ధింపచేసి వారి ఆలోచన యావత్తును సఫలపరచండి ప్రభు. వారికి సహాయము దయచేయండి. మేలైనదే మీరు అనుగ్రహించండి. అవి నీ దృష్టికి నీతిగాను యథార్థంగా ఉండేలాగును సహాయము దయచేయండి ప్రభు. నీ యందు భయభక్తులు కలిగి ఈ వాక్యానుసారమైన జీవితం ప్రతి ఒక్కరు ధరించుకొని మీరు ప్రతి ఒక్క హృదయాన్ని ఎరిగి ఉన్న దేవుడవు నీవే తండ్రి. మా యొక్క హృదయ వాంఛలను తీర్చే దేవుడవు నీవే తండ్రి. దయచేసి మా అందరికీ సహాయము దయచేసి ఈ వాక్యం వింటున్న వారందరికీ వారి ఆలోచన యావత్తును వారి కోరికను నిమిత్తము సమస్తమును సఫలపరచమని నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ అనునిత్యం నిన్ను సేవించుకునే ధన్యతను మాకును ఈ వాక్యం వింటున్న వారందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.